20వ తారీఖు 5వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట యెషయా గ్రంథము 45వ అధ్యాయము 17వ వచనం. మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయు విస్మయమొందకయు ఉందురు. హల్లెలూయా. ఎందరైతే జీవగ్రంథాన్ని చేతపట్టుకొని, ఎందరైతే నిజముగా దేవుడు ఉన్నాడనియో, ఆయన మంచి పనులే కాదు చెడ్డ కార్యములు కూడా చూస్తున్నాడనియో, ఆయన కన్నులకు ఏది మరుగై ఉండదనియు, ఆయన కన్నులకు సమస్తము తేటగా కనబడుచున్నవనియు ఎరుగుదురో వారు దేవునికి భయపడి నీతిగా బ్రతుకుతారు. ఎందుకంటే నీవు అన్యాయం చేస్తే దేవుడే నిన్ను చూస్తున్నాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా న్యాయ విమర్శల విషయాలు బయట పెడతాడు. అందుకని నరకానికి ఎక్కడికి వెళ్ళిపోతామో పరలోకమే నా మార్గం అని నీతిని బట్టి ఎందరూ నడుస్తూ ఉంటారో వారి జీవితాల్లో ఎన్నటెన్నటికి సిగ్గుపడరు, విస్మయము నొందరు. మన జీవితాలలో ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్నటెన్నటికి సిగ్గుపడకూడదు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే మొదట దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఉత్సాహంగా అడుగులేసేసి ఇంకండి అలా ఉంటానండి ఇలా ఉంటానండి అని ఎన్నో ప్రమాణాలు వాగ్దానాలు చేసేస్తారు. రోజులు గడిచే కొలది ఆ మొదటి ప్రేమ తగ్గిపోద్ది. ప్రకటన గ్రంథంలోనే ఉంది, నీవు నీ మొదటి ప్రేమను మరచితివి అని. కాబట్టి మొదటి ప్రేమ తగ్గిపోయి అలాగ భక్తి సన్నగిలిపోతుంది. అప్పుడు నీ జీవితంలో వచ్చేదేంటంటే సిగ్గు, అవమానం. నీవు నీ భక్తిని ఒక క్రమమైన పద్ధతిలో అలాగ చేసుకుంటూ వెళ్ళిపోయేవే అనుకో, దేవునిలో ఎల్లప్పుడూ నిలకడగా ఉన్నావే అనుకో, దేవుడు నీ జీవితాన్ని ఎన్నటెన్నటికి సిగ్గుపడని జీవితంగా ఉంచునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.